హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్జే క్యూట్ కలెక్షన్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ఈరోజు మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తాను చూడండి. ఇవి చూసారు ఇవేంటో? మష్రూమ్స్ అండి. ఇవి ఒక మోడల్ చూడండి, చిన్నవి. ఇవి పుట్ట మీద వస్తాయంటండి. ఇవి సన్నగా ఇలా ఉంటాయి మష్రూమ్స్. అవి దొరికినాయి మాకైతే. నేను ఇండియన్ బజార్కి వెళ్తే అక్కడ దొరికాయి. అవి తీసుకొచ్చాను. అవి కొంచెం దోసకాయ కలిపి కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. నా రెసిపీ అయితే చూపిస్తానండి. మీకు అందరికి నచ్చితే ట్రై చేయండి, ఓకేనా? చూపిస్తాను నేను, చూడండి అందరూ. చాలా టేస్టీగా ఉంటాయంటండి ఇవి. అందరు తీసుకుంటున్నారు, మేము కూడా తీసుకొచ్చాను. అందుకే చూద్దాం, బాగుంటాయి. మసాలా వేసి కొంచెం చేద్దాము అని చెప్పి మీకు కూడా చూపిస్తాను, ఓకేనా? ఇవిగోండి, ఫస్ట్ అయితే ఇవి కట్ చేసుకొని కొంచెం తీసేసుకుందాము. చూద్దాం ఎలా ఉంటాయి. భలే ఉన్నాయండి, అందంగా చూసేదానికి. చిట్టివి చూడండి, ఇది చూడండి ఎంత బాగున్నాయో. భలే ఉన్నాయి కదా. ఇవన్నీ అయితే ఫస్ట్ తీసేసి కట్ చేసుకుందాం, వాష్ చేసేసి శుభ్రంగా. చూడండి ఎంత బాగున్నాయి చూసేదానికి. ఏదో రబ్బర్వి పట్టుకున్నట్టుగా ఉన్నాయండి అన్నీ. 2 ప్యాకెట్స్ తెచ్చాను కదా, చూద్దాం. అన్నీ కట్ చేసి బొమ్మల్లాగా ఉన్నాయి పట్టుకుంటే, చేతిలో స్పాంజ్ లాగా మెత్తగా. చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు ఉంటాయి కదా, అలా ఉన్నాయి చూసేదానికి. ఎంత బాగున్నాయి. వీటిని చూస్తేనే బాగా అందంగా ఉన్నాయి. మరి కర్రీ చేస్తే మేమైతే ఎప్పుడు తెలియలేదు, ఇదే ఫస్ట్ టైం అందరు తీసుకుంటున్నారు. చాలా బాగుంటాయి ఇవన్నీ. నేను కూడా తీసుకొచ్చాను అందుకే. చూడండి ఎలా ఉన్నాయి. ఇవన్నీ అయితే కట్ చేసి వాష్ చేసేసి తర్వాత కర్రీ స్టార్ట్ చేద్దాము. ఇలాగా చూడండి ఇలా చేసుకోవాలంట. ఇలా చేసుకొని కొంచెం దోసకాయలు కలిపి చేసేస్తే సూపర్గా ఉంటుంది. ఇదిగోండి ఇలా క్లీన్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసేసుకొని క్లీన్ చేసుకోండి, తర్వాత స్టార్ట్ చేద్దాము. ఇప్పుడైతే వాటర్లో వేసి క్లీన్ చేసుకుందామండి. చూడండి ఎంత బాగున్నాయి పీసెస్ కట్ చేస్తే. ఈ టైప్ మేము కూడా ఇదే ఫస్ట్ టైం అండి చేయటం. మామూలుగా మష్రూమ్ కర్రీ అయితే చేస్తాను నేను, సేమ్ అలాగే కొంచెం చూద్దాం, ట్రై చేద్దాము అని చెప్పి ట్రై చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి నచ్చితే. ఇప్పుడైతే మనం ఏమేం కావాలో చూద్దాము. చూడండి ఏమేమి వేస్తున్నాను చూపిస్తాను మీకు. టమాటాలు, ఆనియన్స్, కారం, ఆవాలు, తాళింపు గింజలండి అన్నీ ఉంటాయి దాంట్లో. దోసకాయ ముక్కలు, పసుపు, ఇది ధనియాలు, వెల్లుల్లి, కొబ్బరి అండి, ఇది అల్లం పౌడర్ చేసి పెట్టాను. ఇది ఏంటంటే వెల్లుల్లి కొబ్బరి అండి, సపరేట్గా పేస్ట్ వేసుకుంటాను నేను ఎప్పుడు. దాంట్లో బాగుంటుందండి టేస్ట్. అది కూడా కొంచెం వేస్తున్నాను. ఇవి చూడండి ముక్కలు చేసి పెట్టాను కదా మష్రూమ్స్, అవి. సాల్ట్, ఇంకా ఆయిల్ అండి మామూలుగా అన్నీ. ఇంకా కరివేపాకు, కొత్తిమీర అవి కామన్ కదా. ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాము. చూడండి ఒకసారి ట్రై చేయండి మీరందరూ చెప్పినందుకైనా సరే, ఓకేనా? స్టార్ట్ చేద్దామండి. అయితే ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేద్దామండి. ఇది హీట్ వచ్చి ఆయిల్ ఇదేసరికి టైం పడుతుంది ప్రతిసారి. స్టవ్ అయితే ఆన్ చేశానండి. ఇది బాండలు పెట్టేశాను. నాకు ఈ బాండలు అయితే బాగా వస్తుందండి కర్రీస్. బాగా లావుగా ఉంటుంది ఇది బాండలు బాగా, అందువల్ల కర్రీస్ బాగా వస్తాయి దీంట్లో. అందుకనే నేను ప్రతిసారి దీంట్లోనే చేస్తాను. ఏంది ఒకే దాంట్లో చేస్తుందని అనుకోవద్దు, కర్రీ బాగా వస్తుంది దీంట్లో. అందుకని టేస్టీగా వస్తుంది, బాగా ఉడుకుతుంది కూడా. అందుకోసం దీంట్లోనే చేస్తాను. ఇప్పుడైతే హీట్ ఎక్కిందండి, ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ అయితే వేసేసానండి. హీట్ అయిన తర్వాత ఆవాలు వేద్దాం. ఇప్పుడైతే కొన్ని ఆవాలు వేసుకుందామండి. ఆవాలు పేలేయండి. ఆనియన్స్ ఆనియన్స్ అయితే వేగిపోయినాయండి. టమాటాలు వేసుకుందాం. కొంచెం వేసానండి, హాఫ్ వేసాను. నేనైతే 2 కర్రీస్కి కట్ చేసుకున్నాను, అందులో హాఫ్ వేసాను.
అంటే ఇప్పుడు ఈ మష్రూమ్స్కి మీరు ఒక 2 కానీ 3 కానీ, చిన్నవి అయితే 3 వేసుకోండి. నేనైతే 3 వేసానండి. టమాటాలు అన్నీ వేసాను, బాగుంటుంది గ్రేవీ బాగా వస్తుందని. చూడండి, టమాటాలు ఎక్కువ వేసుకుంటే కర్రీ సూపర్గా ఉంటుంది. దీంట్లో కొంచెం సాల్ట్ వేద్దాము. ఇదిగోండి, టమాటాలు మెత్తగా ఉడుకుతాయి సాల్ట్ వేస్తే. ఒక 5 మినిట్స్ తర్వాత మనం దోసకాయ వేద్దాం. మష్రూమ్స్ కొద్దిగా ఒక 2 మినిట్స్లోనే ఉడికిపోతాయండి, అందుకని లాస్ట్లో వేద్దాం మష్రూమ్స్. ప్రస్తుతానికి కొద్దిగా టమాటా అట్ట వేగిన తర్వాత మళ్ళీ దోసకాయ వేద్దాం. చూడండి, టమాటాలు అయితే ఉడికిపోయినాయండి. దోసకాయ ముక్కలు వేస్తున్నాను. ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఇంకో చేత్తో చేస్తున్నానండి. చూడండి, కొంచెం పసుపు వేసుకుందామండి, ఉడుకుతుంది. చాలండి, ఒక 1/2 స్పూన్ వేసుకోండి. చూద్దాం. కొద్దిసేపు ఉడకనిచ్చి తర్వాత మష్రూమ్స్ వేద్దామండి. ఇప్పుడైతే దోసకాయ ఉడికిపోయిందండి. చూడండి, మరీ ఎక్కువ ఉడికించద్దు, లైట్గా హాఫ్ ఉడికిన తర్వాత మష్రూమ్స్ వేసుకుంటే బాగుంటుంది. ఈ మష్రూమ్స్ అన్నీ వేసేసుకొని చిన్నగా కలిపేసి మంట కొంచెం మరీ హైలో పెట్టకుండా కొంచెం తగ్గించి పెట్టుకుంటే మష్రూమ్స్ ఊరనే ఉడికిపోతాయండి. ఇవి ఒక 10 మినిట్స్ అయితే ఉడికిపోతాయి, అందుకే కొంచెం లాస్ట్లో వేసాను. చూడండి, అప్పుడే ఎలా వాడిపోయినాయి ఒక 2 మినిట్స్కి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. వేరే వాళ్ళు కూడా చెప్పారండి బాగుంటుందని, చేసుకోండి అని. ఇప్పుడైతే ఒక 2 స్పూన్స్ కారం వేసానండి. హాఫ్ ఉడికిన తర్వాత వేసుకోండి 2 స్పూన్స్ కారం. కొంచెం బాగా కలిపేసి కొంచెం ఆయిల్ వచ్చే వరకు అలా వేగించండి. ఇప్పుడు మనం దంచి పెట్టుకున్నాం కదండి, మిక్సీ వేసి పెట్టుకున్నాము ధనియాల పొడి, కొబ్బరి, కొంచెం కొబ్బరి వెల్లుల్లి ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది ఈ ధనియాల పొడిలో. అది వేసేసి బాగా తిప్పేసానండి. ఇది కొంచెం వేగితే బాగుంటుంది. ఇది కొంచెం ఒక 2-3 మినిట్స్ బాగా వేగిన తర్వాత అప్పుడు వాటర్ పోసుకుంటే టేస్టీగా ఉంటుంది కర్రీ కూడా. ఇంకా కొంచెం మిగిలింది, అది కూడా వేసాను, కొంచెం గ్రేవీ బాగా వస్తుందని. చూడండి, ఇప్పుడైతే పేస్ట్ వేసి పెట్టుకున్నాను కదండి, వెల్లుల్లి కొబ్బరి, అది కూడా వేసుకున్నాను. ఈ కొబ్బరి వెల్లుల్లి ఏంటంటే, మీకు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి ఎక్కువ ఉంటే ఇంట్లో కొబ్బరి వెల్లుల్లి కొంచెం పౌడర్ లాగా వేసి పెట్టుకోండి. కొంచెం సాల్ట్ కలిపేసి పౌడర్ లాగా వేసుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రైల్లో చాలా బాగుంటుందండి. ఫ్రైల్లో కానీ ఇలాంటి కర్రీస్లో కానీ 1 స్పూన్ వేసుకుంటే అసలు మీరు ఇంకేం వేయనవసరం లేదు. ధనియాలు, అల్లం అవేం వేయనవసరం లేదు. బీరకాయ టమాటా కర్రీలో కానీ మీరు ఏదైనా కొంచెం ఇలాగ ముద్దగా చేసుకునే కర్రీస్లో మీరు 1 స్పూన్ అది వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఇప్పుడైతే వాటర్ పోసేసుకుందాము. మరీ ఎక్కువ వేయద్దండి, దోసకాయ కూడా సగం ఉడికిపోయింది కదా, మష్రూమ్స్ కూడా ఒక 2-3 మినిట్స్లో ఉడికిపోతాయి బాగా, అందుకే కొంచెం వేసుకోండి వాటర్ అయితే. మరీ మెత్తగా ఉడికినా కూడా దోసకాయ బాగుండదు, పంటికి కొంచెం కొరుకుతుంటే పంటి కింద పడితే బాగుంటుంది దోసకాయ కూడా. మెత్తగా ఉడికితే నోట్లో కరిగిపోతుంది కదండి, అసలు అంత టేస్ట్ అనిపించదు. చూడండి, ఇప్పుడైతే కరివేపాకు వేసేసుకుందాం కొంచెం. ఒక 10 మినిట్స్ అయితే ఉడకనిద్దామండి. ఇది రైస్లోకే కాదండి, చపాతీలోకి కూడా భలే బాగుంటుంది. నైట్ చపాతీ చేసుకొని చపాతీలో వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇప్పుడైతే మూత పెట్టేసుకున్నాం. చూడండి ఎలా అయిందో కర్రీ ఒక 10 మినిట్స్ తర్వాత. ఈ కర్రీ అయితే అయిపోయిన తర్వాత పాపకైతే అపాయింట్మెంట్ తీసుకున్నామండి చిల్డ్రన్స్ డాక్టర్ దగ్గర. 2:30కి అపాయింట్మెంట్ ఇచ్చింది. ఇంకా లంచ్ చేసేసి ఇంకా అక్కడికి వెళ్ళాలి పాపను తీసుకొని, అందుకే హడావుడిగా చేస్తున్నాను వంట అయితే. చూడండి ఎలా వచ్చిందో కర్రీ, బాగుంది కదా. మీరు మధ్యాహ్నం లంచ్ చేసేసి రైస్లో వేసుకొని నైట్ చపాతీ చేసుకొని చపాతీలో కూడా తింటే చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే. ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడైతే అయిపోయిందండి, కంప్లీట్ అయిపోయింది. ఇంకా పాపను తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాలండి. ఇంకా మేమైతే 2:30కి బయలుదేరిపోయాము పాపను తీసుకొని. 2:30కి అపాయింట్మెంట్ ఇచ్చారు, 2కే గదిలేమండి. చూడండి చిట్టిది ఎంత బాగా పడుకొని ఉందో, కార్ సీట్లో ఫిక్స్ చేసాం పైనే.
ఫిక్స్ చేసి తీసుకెళ్తున్నాం. జాగ్రత్తగా తీసుకెళ్తున్నాం. చూడండి రాజుగారు ఎలా తగిలించుకున్నారు బుట్టని, బాస్కెట్ని. పాప సీట్లో ఫిక్స్ చేసాం పైనే. చూడండి ఎలా పడుకోందో. నిద్రపోతుందండి, బాగా స్నానం చేయించేసరికి ఫుల్ నిద్రలో ఉంది. రాజుగారు చూడండి హ్యాండ్కి ఎలా తగిలించుకున్నారు, చిట్టిది ఎంత బాగా పడుకొని ఉందో. ఇంకైతే కార్ సీట్లో పెట్టేసుకున్నాం, ఫిక్స్ చేసేసుకున్నాము, వెళ్తున్నామండి. ఇదేనండి పాప హాస్పిటల్, ఇది చిల్డ్రన్స్ హాస్పిటల్. ఇది చూడండి అసలు ఎవరు ఉండరండి, ఎవరికి అపాయింట్మెంట్ ఇస్తారు ఏ టైంకి వాళ్ళే వచ్చి కరెక్ట్గా చూపించుకొని వెళ్ళిపోతారు అంతే. మళ్ళీ గంటలు గంటలు వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. చూడండి ఎలా తీసుకెళ్తున్నారు రాజుగారు పాపని, జాగ్రత్తగా కదలకుండా తీసుకెళ్తున్నారు. ఇక్కడైతే ఇంకా కూర్చున్నామండి, వెయిట్ చేస్తున్నాము, అపాయింట్మెంట్ ఇచ్చారు. చూడండి వెయిటింగ్ హాల్లో ఎలా ఉంది, పిల్లల కోసం అంతా పెట్టున్నారు. ఎలిఫెంట్ హెడ్లన్నీ పెట్టినారు, లైన్, డీర్ అవన్నీ. అవి చూస్తూ నేను వీడియో తీసుకుంటూ కూర్చున్నాను నేనైతే. రాజుగారు అయితే చూడండి జాగ్రత్తగా దించుతున్నారు పాపని. ఇప్పుడైతే కొద్దిసేపు కూర్చున్నామండి లోపలికి పిలిచే వరకు, పాపను అక్కడ పెట్టుకొని. నిద్రపోతుంది చూడండి, అసలు కదలలేదండి, ఎంత బాగా నిద్రపోయింది, అస్సలు ఏడవదు, బాగా ఆడుకుంటుంది, స్నానం చేయించినా కూడా ఏడవదు. చూడండి రూమ్ అంతా ఇలా ఉంది. ఇంకక్కడే కూర్చున్నాం కొద్దిసేపు, డాక్టర్ గారు వచ్చే వరకు. వేరే పేషెంట్స్ని చూస్తున్నట్టున్నారు, చిన్నపిల్లల్ని. మేమైతే కొద్దిసేపు ఒక 5-10 minutes కూర్చున్నామండి. అవి ఇవి చూసుకుంటూ కూర్చున్నాం. ఇంకా ఇప్పుడైతే పాపని తీసుకెళ్ళామండి లోపలికి. ఇది చెక్ చేశారు ఈ రూమ్లో అయితే, పాపది వెయిట్ అదంతా పడుకోబెట్టి. చూడండి అక్కడ మార్కింగ్ వేస్తున్నారు, వెయిట్, హెడ్ ఎంత ఉంది అంతా కొలిచారండి మొత్తం. ఇంకా అక్కడ నుంచి వెయిట్ చూడాలని వెయిట్ దగ్గర తీసుకెళ్తున్నాము. ఇదిగోండి వెయిట్ చూస్తున్నారు పాపది. ఇంకా అక్కడి నుంచి వచ్చేసామండి. హాస్పిటల్లో మెడిసిన్స్ అవి కూడా ఏమి ఇవ్వలేదు, ఏదైనా ప్రాబ్లం అయితేనే ఇస్తారంటండి, మెడిసిన్స్ కూడా ఏమి ఇయ్యరంట ఎక్కువ. ఇంకా అక్కడి నుంచి అయితే పాపది బర్త్ సర్టిఫికేట్ తీసుకోవడానికి మేమైతే వచ్చేసామండి ఇక్కడి నుంచి. ఇంకా స్వీటీ వాళ్ళ డాడీ ఇద్దరు ఇదే ఆఫీస్, అది సర్టిఫికేట్ తీసుకోవడానికి వచ్చాము ఇక్కడికి ఆఫీస్ దగ్గరికి. లోపలికి వెళ్ళారండి, నేను పాప అయితే కార్లోనే కూర్చున్నాము. దాదాపు ఒక 1/2 hour పట్టింది. మేమైతే కూర్చొని పాపను చూసుకుంటూ మేమిద్దరం కూర్చొని ఉన్నాం కార్లో. స్వీటీ వాళ్ళ డాడీ ఆఫీస్లోకి వెళ్ళారు, నేను పాప ఉన్నామండి, కూర్చొని ఉన్నాం. బర్త్ సర్టిఫికేట్ తీసుకురావడానికి వెళ్ళారు, మేము కూర్చొని ఉన్నాం ఇక్కడ. వాళ్ళు వచ్చిన తర్వాత ఇంక మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాం. ఇంకా ఇప్పుడైతే వచ్చేసారండి బర్త్ సర్టిఫికేట్ తీసుకొని, ఇంక ఇంటికైతే బయలుదేరి వచ్చేస్తున్నాము. ఓకేనండి, ఈ చిన్న వీడియో మీకోసం. అందరికీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఓకేనా? ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అయితే బాయ్ అండి, అందరూ మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, బాయ్ అయితే ఇంకా.